సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నిత్యావసరాల ధరల స్థిరీకరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంసీపీఎల్ వాయిస్ 1 నిత్యావసరాల ధరల స్థిరీకరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. పేద ప్రజలకు నాణ్యమైన కందిపప్పు, స్టీమ్డ్ బియ్యాన్ని తక్కువ ధరకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్ల ద్వారా కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం విక్రయాలు ప్రారంభించామన్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 180 రూపాయలు ఉండగా ప్రభుత్వం రైతు బజార్లో 160 రూపాయలకు విక్రయిస్తోందన్నారు. అలాగే బీపీటీ ముడి బియ్యం కిలో 48 రూపాయలు, బీపీటీ స్టీమ్డ్ రైస్ కిలో 49 రూపాయలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్ మిల్లర్స్ వర్తక సంఘాలతో చర్చించి తక్కువ ధరలకు వీటిని రైతు బజార్ల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి రవీంద్ర తెలిపారు. నగరంలో 2వ రైతు బజార్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార వాహనాల ద్వారా అందిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ జిల్లాలో 9 రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తోందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు మార్కెట్లో బియ్యం, కందిపప్పు సరసమైనటువంటి ధరలకి, తక్కువ ధరలకే ఈరోజు అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కౌంటర్లను ప్రారంభించడం జరిగింది. మార్కెట్ రేట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే రైతు బజార్లో 160 రూపాయలకే మరి కేజీ కందిపప్పు అందించడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యం కూడా ఇవాళ మార్కెట్లో 58 రూపాయలు, 60 రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే పాత బియ్యం, సోనా బియ్యం 48 రూపాయలకి రైతు బజార్లో అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టీమ్ రైస్ అయితే 52 రూపాయలకి స్టీమ్ రైస్ అందించడం జరుగుతుంది. ఇది చాలా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి తగిన విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరి దీన్ని వెంటనే ప్రారంభించాలని భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు బజార్లో కూడా ఈ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రైతు మార్కెట్లకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మార్కెట్లో రైతులు నేరుగా వచ్చి రైతు మార్కెట్లో అమ్ముకునే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల చాలా గ్రామాల నుంచి రైతులు బందర్లో ఉన్నటువంటి మార్కెట్ తీసుకొచ్చి మరి వాళ్ళు సరసమైనటువంటి ధరలకు అమ్ముకోవడం, అలాగే వినియోగదారులకు కూడా చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ వారికి తక్కువ ధరలకే అందించడం జరిగేది. మరి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం మచిలీపట్నం 2వ మార్కెట్ను కూడా మేము రైతు బజార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు. 5 సంవత్సరాలు అసలు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ దాన్ని కూడా ఇప్పుడే జేసీ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇమీడియట్గా దాన్ని పూర్తిగా వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. మరి ఇది చాలా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు. తప్పకుండా రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ, ఎందుకంటే ఈ వారం మరి ఈ నెలలో పంచదార రాలేదని చెప్పి కొంతమంది చెప్పారు. అది కేవలం మార్కెట్లో కొంత పేమెంట్స్ తేడా వస్తాం వల్ల అది ఆగింది. నెక్స్ట్ మంత్ నుంచి పూర్తి స్థాయిలో బియ్యం కానీ పంచదార కానీ పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. ఏదైతే వెహికల్స్ వస్తూ ఉన్నాయో ఇంటింటికి బియ్యాన్ని కానీ షుగర్ కానీ అందించడం జరుగుతుంది. మరి ఇవాళ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మంచి బియ్యం, అలాగే మంచి కందిపప్పు కూడా, నాణ్యమైనటువంటి కందిపప్పు, బియ్యం కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ కౌంటర్ ఏర్పాటు చేయడంలో మరి కీలక బాధ్యత తీసుకున్నటువంటి జేసీ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే దీన్ని సహకరిస్తున్నటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా మరి వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బుట్టాయిపేటలో నిర్వహించారు. వాసవి క్లబ్ వనిత, వాసవి కపుల్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో బుట్టాయిపేటలో 5 రోడ్ల సెంటర్ అన్నం వీరరాఘవమ్మ రాఘవరావు కళ్యాణ మందిరంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ యార్లగడ్డ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ పవన్లు ఈ సందర్భంగా పలువురికి పరీక్షలు జరిపారు. ఎండూరు సురేష్, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, జల్లూరి దివ్యశ్రీ, అన్నం అశోక్, వికేఎన్ మూర్తి, జల్లూరి రాంబాబు, తమ్మన అనురాధ, ఉడుత్తు శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆర్ రవిచంద్రన్ గారు చిత్ర గారి వివాహ మహోత్సవ శుభ సందర్భంగా మేము ఈ రోజున మా వాసి క్లబ్ ఇంటర్నేషనల్ మచిలీపట్నం, వాసి క్లబ్ వంతా మచిలీపట్నం, వాసి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం 3 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ రోజున 5 రోడ్ల సెంటర్లోని అన్నం వీర్రాఘవే కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో మన మచిలీపట్నంలో ప్రముఖ డాక్టర్ గారైనటువంటి ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే పార్థా డెంటల్ అయినటువంటి డాక్టర్ గారు పవన్ గారు. మన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రవిచంద్రన్ గారి పెళ్లి రోజు సందర్భంగా మచిలీపట్నంలో ఉన్న 3 క్లబ్లు సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య సేవలు అందిస్తున్నారండి. ఉచిత సేవలు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పార్థా డెంటల్ కేర్ వాళ్ళు పవన్ గారు, ఐశ్వర్య గారు వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారండి. దీన్ని మచిలీపట్నంలో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారండి. వారికి ఉచితంగా కూడా మెడిసిన్స్ ఇస్తున్నారండి. దీనికి సహకరించిన వారందరికీ, మా క్లబ్లో వారందరికీ, బయట ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్ రవిచంద్రన్ గారి పెళ్లి రోజు సందర్భంగా వారు పిలుపు మేరకు మేము ఈ మెగా క్యాంపును పెట్టామండి. దీన్ని ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా వచ్చి చక్కగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ఈ వాసవి క్లబ్ సంయుక్తంగా ఈ 3 క్లబ్లు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలానే మెగా క్యాంపులు చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా ఈ సేవల్ని కొనసాగిస్తూ ఉంటామని. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలో ఇసుకను తోడేసి దోచేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో జిల్లాలో ఉచిత ఇసుక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఇసుకను వినియోగదారులకు సరఫరా చేసేందుకు రీచ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో రీచ్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది వచ్చిందని, ఇప్పుడు వర్షాకాలం రావడంతో 3 నెలల పాటు ఇబ్బందులు తప్పవని, 3 నెలల అనంతరం అన్ని రీచ్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజా అవసరాలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా కృష్ణా జిల్లాలో రీచ్ల్లో ఇసుక తవ్వేసి దోచేశారని, దాంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇసుక అవసరమైన వారు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇసుక తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఎందుకంటే ఇప్పుడు రీచెస్ నుంచి 3 నెలలు మాన్సూన్ సీజన్లో వర్షాకాలంలో డీలర్కి ఉన్నటువంటి విజిట్ కానీ వేరే నిబంధనలు దానివల్ల రీచెస్ నుంచి తగ్గలేదు. ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్ షిల్ట్ తీసుకుని వాడటానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఈ 3 నెలలు మాత్రమే. 3 నెలల తర్వాత టోటల్ అన్ని రీచెస్ కూడా కొన్ని వాళ్ళు పర్మిషన్స్ లేకుండా చేశారు. వాటన్నిటి కూడా పర్మిషన్స్ పెట్టుకుని రీచెస్ నుంచి ఉచితంగా అక్కడి నుంచి ఇప్పుడు అంటే పాత గవర్నమెంట్లో టెండర్లు ఇచ్చారు కదా సార్, వాళ్ళకి 2025 వరకు ఉందంట. అది దాన్ని రద్దు చేసి దాని మీద వాళ్ళు క్యాన్సిలేషన్ ఇచ్చేసారు కదా. ఆల్రెడీ వాళ్ళు క్యాన్సిలేషన్ ఇచ్చేసి ఫ్రెష్గా అంటే వాళ్ళకి 2025 వరకు ఉందంటున్నారు కదా సార్. మరి అది వాళ్ళ నిబంధనలు విరుద్ధంగా చేశారు. వాళ్ళు ఉన్నటువంటి రూల్స్ ఎక్కడా కూడా పాటించలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్. అంటే ఇప్పుడు మన జిల్లా ప్రజలు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళాలంటున్నారు కదా సార్. మరి ట్రాన్స్పోర్ట్ కానీ అది కానీ మొత్తం అంతా కూడా అంతకుముందు బ్లాక్ మార్కెట్ తప్పదు. ఎందుకంటే బీచెస్ లేవు, మనకి స్టాక్ పాయింట్స్ లేవు. వాళ్ళు మొత్తం కూడా తోడేశారు, తోడేసుకుని అమ్మేసుకున్నారు. ఇప్పుడు దానివల్ల ఈ కష్టం వచ్చింది. ఒక 3 నెలలు మనం ఓపి పడితే 3 నెలల నుంచి మనకు ఉన్నటువంటి అన్ని రీచెస్ ఓపెన్ చేస్తాం. పర్మిషన్స్ అన్ని జిల్లాలోని 100 పాఠశాలలో ప్రయోగాత్మకంగా పోషకాహార పెరటి తోటలు పెంచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులకు పిలుపునిచ్చారు. నగరంలోని సన్ స్టార్ పాఠశాలలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం జిల్లా విద్యాశాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో 100 పాఠశాలలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకాహార పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాను రాను కాలుష్యం ఎక్కువ అవుతుందని, క్రిమి సంహారక మందుల వాడకం ఎక్కువవుతుందని, పండించే రైతుకు ఖర్చు ఎక్కువై ఆదాయం తగ్గిపోతుందని, ఇటు వినియోగదారులు డబ్బు పెట్టినా ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయంపై చిన్నతనం నుంచి పిల్లలకు తెలియజేయాలనే సత్సంకల్పంతో పాఠశాల స్థాయి నుంచి పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు విత్తన శుద్ధి, ఘన, ద్రవ బీజామృతాలు అంటే ఏమిటి, వాటి వల్ల మొక్కలు ఎంత బాగా పెరుగుతాయనే విషయంపై వారికి అవగాహన కలిగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి తాహరా సుల్తానా, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్, జిల్లా సైన్స్ అధికారి మొహమ్మద్ జాకీర్ అహ్మద్, కేవీకే కోఆర్డినేటర్ శ్రీలత, సన్ స్టార్ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీరామ్, ప్రధానోపాధ్యాయులు రవికాంత్, పలువురు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు సెక్షన్ సిఆర్పిసి 125 కింద భరణం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల కృష్ణా జిల్లా ముస్లిం చైతన్య వేదిక కమిటీ హర్షం వ్యక్తం చేసింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు సెక్షన్ సిఆర్పిసి 125 కింద భరణం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల కృష్ణా జిల్లా ముస్లిం చైతన్య వేదిక కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ముస్లిం మహిళల కోసం మన రాష్ట్రంలో ఇటువంటి సెక్షన్లు అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి కొల్లు రవీంద్రలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మరియు కొల్లు రవీంద్ర చిత్రపటానికి ముస్లిం మహిళలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో షేక్ మౌలాలి, అమీర్, హసీన్ బేగ్, జైరుల్ ఖాదరి, కాజ్ బిలాల్, గౌజిలానీ, దిల్షద్ లత్నీఫ్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం విడాకులు పొందినటువంటి మహిళలకు ఇచ్చే భరణం అది ఏదో మనం ఉచితంగానో దయతో ఇచ్చేది కాదు, అది వాళ్ళ హక్కు. అన్ని మతాలకి ఈ సెక్షన్ 125 అమలు పరుస్తూ విడాకులు తీసుకున్నటువంటి ఆడబిడ్డకి భర్త నుండి భరణం పొందే హక్కుని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం పట్ల ముస్లిం చైతన్య వేదిక కమిటీ ద్వారా మేము హర్షం ప్రకటిస్తూ, అదేవిధంగా సదరు సెక్షన్ని ముస్లిం మహిళలు కూడా వర్తించేలాగున నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షిస్తూ మేము వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఈ రోజున భర్తలు భార్య మీద ఇష్టం లేకో లేకపోతే ఇతరుల వ్యామోహంలో పడో వాళ్ళని వద్దని నిరాకరిస్తూ వాళ్ళకు విడాకులు ఇచ్చేసి బలవంతంగా రెండో పెళ్లి చేసుకొని మగవాడు సుఖపడుతున్నాడు. కానీ విడాకులు పొందినటువంటి స్త్రీ మరి తన బిడ్డలతో ఈతి బాధలు అనుభవిస్తూ. అస్సలాము వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం చైతన్య వేదిక తరఫున బందర్ కాన్స్టిట్యున్సీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే సిఆర్పిసి 125 సెక్షన్ అనేది కేవలం హిందూ మతస్థులకే కాదు, ముస్లిమ్స్ లేడీస్ కూడా ఇది వర్తిస్తుందని చెప్పి మరి సుప్రీంకోర్టులో జస్టిస్ చెప్పడం చాలా సంతోషకరం. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఆ రోజు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు, ముస్లిం సమాజానికి ఏమైనా మంచి చేసింది ఉంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే అయిందని చెప్పి ఇది ఒక ఉదాహరణ. గతంలో ముస్లిమ్స్ పేదల కోసం షాదీఖానాలు కట్టడం, ఆస్థానాలు కట్టడం, అదేవిధంగా పేద ముస్లిమ్స్ యొక్క పెళ్ళిళ్ళలో 50,000 రూపాయలు ఇచ్చిన కనుక నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా కొనకొల్ల నారాయణరావు గారిది, కొల్లు రవీంద్ర గారిది గత గవర్నమెంట్లో. అదేవిధంగా హిందూ సోదరులే కాదు, ముస్లిం సమాజం కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉందని చెప్పి చెప్పిన ఈ 2024 ఎలక్షన్స్లో బందర్ కాన్స్టిట్యున్సీకి 50,242 మెజార్టీ. मुस्लिम चैतन्य वेदिका की जानिब से हम तमाम लोगों के लिए मर्द और औरत के ताल्लुक़ से यानी तलाक़ के ताल्लुक़ से, जिसमें मैंने कुरान की आयत पढ़ी है, दूसरे पारे की आयतें हैं, जिसके अंदर अल्लाह तबारक व तआला ने फरमाया कि मर्दों के ताल्लुक़ से कि तुम अगर औरत को तलाक़ देते हो तो 2 तलाक़ दे करके पहले रुका दो, ताकि वो होश में आ जाएँ, होशियार हो जाएँ और आपस में इत्तेहाद हो जाए, तो फिर आपस में मिला लेकर के रह सकते। इसके अंदर अल्लाह तबारक ताला ने अच्छाई और नेककारी के साथ ऐलान फरमाया है। रही बात अब यह कि चूँकि ये मसाइल जो तलाक़ का है और इसमें जॉइंस के बाद तलाक़ देने के बाद जो लेन देन का मसाइल होता है, बड़ा अहम मसाइल है। ये 2-4 मिनट के मसाइल ये नहीं हैं कि जिसमें इस मसले को हल कर दिया जाए। इसमें बहुत से मकामात ऐसे आते हैं जहाँ पर मर्दों की गलती पाई जाती है, बाज़ मकामात ऐसे आते हैं कि जहाँ पर औरतों की गलतियाँ सादिर होती हैं।
बाद औकात ऐसे आते हैं कि औरत खुद अपने मर्ज़ी से ही बगैर तलाक लिए हुए भी अपने आप को फ़रार हो जाती हैं, आज़ाद हो जाती हैं। तो ऐसे मसाइल पर इस्लाम ने बड़ी पाबंदी लगाई है। अगर इस्लाम में मर्दों के ऊपर जो तलाक का वाक़ दिया जाता है वो ऐसा है कि औरत अगर नापाकी हालत में है तो तलाक देने के मसाइल अलग हुआ करते हैं, उसका मसाइल अलग है। पाकी हालत में है वो उसका तरीक़ा अलग है, वो मसाइल अलग तरीक़ा से है। हमल के अंदर अगर औरत हमल में है, जब अगर मर्द ने तलाक दिया उसके मसाइल और अलग है। तो इस तरीक़े से अगर औरत ने ख़ुद अपनी ज़िद के ऊपर कि मुझे तलाक दे दो, मैं तुम्हारे साथ नहीं रहना चाहती। తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో యానిమోని సంస్థకు వినియోగదారులు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో రైతు బజార్ ఎదురుగా ఉన్న యానిమోని సంస్థకు వినియోగదారులు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పోతురాజ్ అనే వ్యక్తి గత 5 ఏళ్ల క్రితం అరకేజీ బంగారం ఈ సంస్థలో తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. తాకట్టు పెట్టిన 10 రోజుల్లోనే బంగారం విడిపించేందుకు వెళ్లగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి బంగారాన్ని చోరీ చేశాడని కేసు పెట్టామని బ్యాంక్ అధికారులు తెలిపారు. 5 ఏళ్లవుతున్నా తన బంగారం ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన పోతురాజు జనసేన నేతలతో కలిసి బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టాడు. ఈనుమని అనే బ్యాంకులో నేను బంగారం తాకట్టు పెట్టానండి. తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయలు తీసుకున్నా. 10 లక్షలు అప్పుడు 35 లక్షల రూపాయలు క్యారేజ్ చేస్తుంది. 5 సంవత్సరాల నాడు దీంట్లో వర్క్ చేసి అతను దొంగతనం చేశాడంట. దొంగతనం చేస్తే ఇదిగో బంగారం, నా బంగారం వదిలించుకుంటాకు వస్తే ఇదిగో వచ్చేస్తుందండి, ఎదిగో వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇన్నాళ్ళు పెట్టి నేను పట్టించుకోవాలి. ఇదిగో వస్తుంది అని నేను కూడా నాకు బాధలుగా ఉండి ఇదిగో తిరుగుతున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను. ఇక నాకేం చెప్తున్నాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా బంగారం కావాలి, నేను ఆర్ట్ పేషెంట్ని, నేను ఆర్ట్ మార్పించుకుంటాకి వెళ్ళాలి. ఇది ఇస్తే నేను లోన్కి వెళ్ళాలి, ఇది తీసేస్తే లేకపోతే సివిల్ స్కోర్ కట్ అయిపోతున్నది. దాని మూలంగా నా బంగారం నాకు ఇమ్మంటే ఇదే సమాధానం చెప్తున్నారు. నేను మాట్లాడతాను, లాయర్తో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడాను, జనరల్ లెటర్తో మాట్లాడాను అని చెప్తున్నారు. నాకెందుకు ఎవరితో మాట్లాడినా ఇప్పుడు మా వాళ్ళందరిని తీసుకొచ్చాను. నాకు ఇన్నాళ్ళకి చెప్తున్నారు మా వాళ్ళందరూ లేదే పని లేదని నేను మా వాళ్ళందరినీ తీసుకొచ్చానండి. 5 సంవత్సరాలండి, 5 సంవత్సరాలు అయింది. నేనేం కేసు పెట్టలేదండి, నేనేం కేసు పెట్టలా. అంటే యాక్చువల్గా వీళ్ళ బ్యాంకులో పెట్టిన బంగారాన్ని ఈయన పోతురాజు గారు 5 సంవత్సరాల క్రితం బంగారం తాకట్టు పెట్టారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే మా ఎంప్లాయీ ఒక అతను ఆ బంగారం తీసుకెళ్ళిపోయి ఎక్కడో తాకట్టు పెట్టుకున్నాడు, అతని మీద మేము కేసు వేసాము, అది రిజల్ట్ వచ్చిన తర్వాత రికవరీ అయిన తర్వాత మీకు ఇస్తాము, మీరు కంగారు పడొద్దని చెప్తున్నారు. ఇది 5 ఏళ్ల నుంచి ఇలా ఈయన ఏమారుతూ వస్తున్నారు. ఈరోజు మాకు తెలిసింది గత 2 సంవత్సరాల నుంచి ఈయన హార్ట్ ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఆయన ఆపరేషన్ చేసుకుందామన్నా డబ్బులు లేవు. ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు విచారిస్తే తెలిసింది ఏంటంటే 5 ఏళ్ల నుంచి ఈయన బంగారం ఇక్కడ ఉండిపోయింది, దాదాపు 450 గ్రాములు. అప్పుడు 9 లక్షలు తీసుకున్నాడు లోను. ఆ బంగారం వాల్యూ ఇప్పుడు 37 లక్షల దాకా అయింది. వీళ్ళని అడుగుతుంటే ఎవరో తీసుకెళ్ళిపోయి ఎక్కడో తాకట్టు పెట్టుకున్నారు, ఆయన మీద మేము కేసు వేసామంటున్నారు. అసలు ఇదేం బ్యాంకు? బ్యాంకింగ్లో ఇలా ఉంటుంది ఎక్కడన్నా? కడుతున్నాడు ఆయన. అసలు రెన్యువల్కి ఆయన ప్రతి సంవత్సరం వచ్చి నా బంగారం నాకేమన్నా అంటున్నాడు. వస్తున్నాడు, ప్రతి నెలకు వస్తున్నాడు. కోర్టులో కేసు ఉంది, అది అయిన తర్వాత మేము రికవరీ చేస్తామంటున్నారు. అసలు వాళ్ళు రెన్యువల్ గురించి కానీ మంత్లీ ఈఎంఐ కానీ యాన్యువల్ ఈఎంఐ ఏం అడగట్లా. చెప్పేదేనండి, గోల్డ్ పెట్టుకున్నారు. ఎవరు పేరు? పోతరాజు అని చెప్తున్నారు కదా, వాళ్ళు గోల్డ్ పెట్టుకున్నారు. చెప్పేదేనండి, మేనేజర్ నేను. పెట్టుకుంటే అది ఏం జరిగిందంటే అప్పుడు తెఫ్ట్ జరిగింది. అది ఇప్పటిది కాదు, 5 సంవత్సరాలు జరుగుతుంది, కోర్టులో జరుగుతుంది. సార్ కూడా వస్తున్నారు, కోర్టుకు వస్తున్నారు, అంతా మాట్లాడుతున్నారు, లాయర్ గారితో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ స్టేషన్ వరకు కూడా వచ్చారు, అన్ని మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు కోర్టులో? ఇన్ఫార్మ్ చేయడం లీగల్ వాళ్ళు ఉన్నారు, మాకు లీగల్ లాయర్లు ఉన్నారు, హెడ్ ఆఫీస్ నుంచి లీగల్ అన్నీ వస్తున్నాయి, అంతా జరుగుతుంది. ఇబ్బంది పెడతాం కదా సార్. యాక్చువల్ ఏంటంటే ఆర్నమెంట్ అక్కడ కోర్టులో ఉందని చెప్పి చూపించాం మేము. సరే ఆయన ఉందండి, ఉంది, చూసారుగా ఆయన. అదే నేను ఇప్పుడు మా సాల్వ్ నాకు టైం ఇప్పించమంటే మీరు ఎప్పుడో చెప్పిందండి అడిగారు. ఒకటే కరెక్టే, మీరంతా కరెక్టే, కానీ నేనే తప్పు మాట్లాడుతున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు పెట్టి నాకు డబ్బులు కోట్లు బంగారం ఎందుకు ఉంటుంది? అదే ఇప్పుడు అక్కడ ఉన్న సిఏ గారు అప్పుడు జరిగిన వాళ్ళు రాజేష్ గారు, సిఏ గారు, వాసవి మేడం, వీళ్ళంతా గోల్డ్ పెట్టాం,
గోల్డ్ ఇప్పించుకుంటా మా బంగారం కావాలి. మేమేం చేసామంటే బంగారం లేకపోయినా పర్లేదు దాని వాల్యూ కట్టించేయమంటున్నాం. అదే బంగారం కూర్చోవట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఉంటాయండి, 100 సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ఆ సమస్యలు అనేది మనం పరిష్కరించలేము. అట్లాగే మాకు సమస్య ఉంటుంది. గోల్డ్ పెట్టి ఇప్పించుకోలేకపోతే మా సమస్య వల్ల వాళ్ళు ఆపుతారా? మన పేరు పేపర్లు వేసి పలానాడు బంగారం మేము వేల వేస్తున్నాం, పలానా సుబ్బారావు బంగారం వేల వేస్తున్నాం అని చెప్పి పేపర్లు వేసి అమ్మేసుకుంటారు. మన బాధ ఊరు అల్లరి చేస్తారు. ఇప్పుడు ఆయన ఇక్కడికి విలేకరులు వచ్చాను బాధపడుతున్నాడు. మీరేం చేస్తారో మేము బంగారం విడిపించుకోపోతే పలానా సుబ్బారావు బంగారం వేయాలని చెప్పి ఊరు అల్లరి చేసి పేపర్లు వేసి బంగారం తాగండి. మేము అడిగేది ఆయనకి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది. దాంట్లో సుమారుగా 5 లక్షలు 20 లక్షలు ఆ మీల్ అమౌంట్తో ఆయన ఆర్ట్ సర్జరీ చేసుకోవాలి. ఆయన సంవత్సరాల తరపు తిరుగుతున్నారు. అర్థం చేసుకుంటే ఇప్పుడు దీని పరిష్కారం ఏంటంటే తాళం ఇస్తేనే అవుతుందండి. ఆ సీఈఓ కూడా వస్తాడు. ఎందుకంటే సీఈఓ లాభాలు పంచుకున్నప్పుడు నష్టాలు కూడా పంచుకోవాలి. ఈయన పార్టీ చేయకూడదు. ఈయనకేం సంబంధం? అట్లా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పౌర సరఫరాల శాఖను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమగ్ర ప్రక్షాళన చేపట్టారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సబ్సిడీపై బియ్యం, కందిపప్పు విక్రయాలు కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చల్లపల్లి రైతు బజార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తామన్న మంత్రులు ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారానే అనేక చోట్ల రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలించిన ఉదంతాలు వెలుగు చూశాయన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎలాంటి అక్రమ రవాణా ప్రోత్సహించేది లేదన్నారు. రైతు బజార్లో ఏర్పాటు చేసిన సబ్సిడీ బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బుద్ధప్రసాద్ సూచించారు. ప్రజలకి ఉపయోగపడే వ్యక్తులు ఈ కార్యక్రమం చేయాలని ప్రారంభం చేసి మొట్టమొదటిగా ఈ రోజున ఈ శాస్త్రీయ ధరలో నాణ్యమైన సరుకుల అమ్మకాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం రైతు బజార్ ఉన్న చోట మాత్రమే నేను ప్రారంభించుకున్నాం. అవనిగడ్డ ఉన్న ఒక రైతు బజార్ కంటే ఇక్కడ మన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దీనికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారం వస్తుంది. దీంట్లో మనకి ఇవాళ కందిపప్పు బయట దాదాపు 150 రూపాయలు, దాని విలువ 160 రూపాయలు మనం అందుతుంది. అలాగే బియ్యం 50 రూపాయలు 55 పైసలు బయట ఉంటే కేవలం 400 రూపాయలకి ఇక్కడ మంచి స్కీములు బీపీటీ స్టోరీ మసూరి బియ్యాన్ని ఇక్కడ అందించే కార్యక్రమం. అలాగే బియ్యం పచ్చి బీపీటీ సోనా మసూరి సొసైటీ తరపున మల్టీపర్పస్గా వాడుకునే గోడౌను గతంలో నిర్మించింది. దాంట్లో ఈరోజు ఎరువుల వ్యాపారం చేయడానికి సొసైటీ వారు ఈరోజు పిండి దించి రైతులకి సౌకర్యం కలగజేయటం కోసం వాళ్ళ ఎరువులు ప్రారంభించారు. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే రైతులు దూరం వెళ్ళి 1 కట్ట 2 కట్టలు పిండేసి తెచ్చుకుని ఇబ్బంది పడే బదులు సొసైటీ వారు ఇక్కడ కల్పించిన సౌకర్యానికి అందరూ అభినందించాలి. ఇది మంచి బిజినెస్ గాను, సొసైటీ తరపున వారికి బిజినెస్ గాను, రైతులకి సౌకర్యంగా ఎరువులు లభించేట్లుగాను చక్కగా ఉంటుందని ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ, రైతులందరూ, సొసైటీ బృందం అంతా కూడా, పరిపాలకులు అందరూ కూడా దీన్ని వేడుకగా వచ్చి మంచిగా ప్రారంభించడం అనేది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.